నమస్కారం. హరిహర టీవీకి స్వాగతం. సొంతంగా స్థలం కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తున్నారా? భూమికి సంబంధించిన కోర్టు వివాదాలతో ఇబ్బందులు పడుతున్నారా? ఇల్లు నిర్మించాలనే కోరిక ఏళ్లుగా నెరవేరడం లేదా? ఇలాంటి భూ సంబంధిత సమస్యలతో బాధపడే వారికి దివ్య నివారణ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఒక పురాతన ఆలయం సికింద్రాబాద్లో ఉంది. అదే మోండా మార్కెట్ ప్రాంతంలోని శ్రీ భూ వరాహస్వామి ఆలయం. ఇక్కడ స్వామివారిని దర్శించుకునే ప్రత్యేక పూజలు నిర్వహిస్తే భూమికి సంబంధించిన చిక్కులు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అంతేకాదు, ఈ ఆలయంలో మట్టినే మహాప్రసాదంగా అందించడం మరో విశేషం. అసలు ఈ ఆలయం ఎక్కడుంది? శ్రీ భూ వరాహస్వామి క్షేత్ర మహత్యం ఏంటి? ఇక్కడ నిర్వహించే 11 రోజుల సంకల్ప పూజ ఎలా ఉంటుంది? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు లోకరక్షణ కోసం అనేక అవతారాలను ధరించారు. వాటిలో వరాహ అవతారం అత్యంత విశిష్టమైంది. హిరణ్యాక్షుడు భూమిని పాతాళంలోకి తీసుకువెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించి రాక్షసుణ్ణి సంహరించి భూదేవిని రక్షించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే భూమికి సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు భూదేవి సమేత వరాహస్వామిని ఆరాధిస్తే మంచి ఫలితాలు లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. అలాంటి శ్రీ భూ వరాహస్వామి క్షేత్రం హైదరాబాద్ నగరానికి సమీపంలోని సికింద్రాబాద్లో కొలువైంది. సికింద్రాబాద్ క్లాక్ టవర్కు సమీపంలో ఉన్న మోండా మార్కెట్, శివాజీనగర్ ప్రాంతంలో సాయిబాబా ఆలయం పక్కనే ఈ పురాతన ఆలయం ఉంది. ఈ క్షేత్రంలో శ్రీ భూ వరాహస్వామి భూదేవితో కలిసి భక్తులకు దర్శనమిస్తారు. స్వామివారి దివ్య రూపాన్ని దర్శించుకోవడం వల్ల భయాలు తొలగి మనశ్శాంతి లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ ఆలయంలో మరో అరుదైన విశేషం కూడా ఉంది. సాధారణంగా నరసింహస్వామి ఆలయాల్లో దర్శనమిచ్చే సుదర్శన ఆల్వార్ ఇక్కడ శ్రీ భూ వరాహస్వామితో కలిసి కొలువై ఉన్నారు. భూ వరాహస్వామితో పాటు సుదర్శన ఆల్వార్ ఒకే క్షేత్రంలో దర్శనం ఇవ్వడం అత్యంత విశిష్టమైన ఆధ్యాత్మిక ఘట్టంగా భక్తులు భావిస్తారు. స్థలం కొనుగోలు చేయడంలో ఎదురవుతున్న ఆటంకాలు, భూ వివాదాలు, కోర్టు కేసులు, ఇంటి నిర్మాణంలో జాప్యం వంటి సమస్యలు తొలగిపోవాలని కోరుకుంటూ భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. భూ సంబంధిత సమస్యలతో పాటు దీర్ఘకాలిక అనారోగ్యం, వివాహంలో ఆలస్యం, విద్యలో ఆటంకాలు ఎదుర్కొంటున్న వారు కూడా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అయితే ఇవన్నీ ఆలయ సాంప్రదాయాలు, భక్తుల విశ్వాసాలపై ఆధారపడిన ఆధ్యాత్మిక ఆచారాలుగా మాత్రమే చూడాలి. భక్తుల కోరికలు నెరవేరేందుకు ఈ ఆలయంలో ఒక ప్రత్యేక పూజా విధానం పాటిస్తారు. మొదట ఏదైనా బుధవారం రోజున ఆలయానికి వచ్చి శ్రీ భూ వరాహస్వామిని దర్శించుకోవాలి. తమను వేధిస్తున్న సమస్యను స్వామివారి ముందు మనస్ఫూర్తిగా చెప్పుకుని అది పరిష్కారం కావాలని సంకల్పం చేసుకోవాలి. ఆ బుధవారం నుంచి వరుసగా 11 రోజుల పాటు నియమ నిష్టలతో దీక్షను కొనసాగించాలి. భక్తి శ్రద్ధలతో స్వామివారిని స్మరిస్తూ పూజలు నిర్వహించాలి. దీక్ష పూర్తయిన తర్వాత 12వ రోజు వచ్చేటువంటి ఆదివారం ఆలయానికి వెళ్ళాలి. ఇక ఆ రోజు సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు ఉండే రాహుకాల సమయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం సువర్ణ పుష్పార్చన జరిపిస్తారు. ఈ విధంగా సంకల్ప దీక్షను పూర్తి చేసి స్వామివారికి అభిషేకం, సువర్ణ పుష్పార్చన నిర్వహిస్తే భూమి, ఆరోగ్యం, వివాహం, విద్యకు సంబంధించిన ఆటంకాలు తొలగిపోతాయని ఆలయ సాంప్రదాయం చెబుతోంది. ఈ ఆలయానికి ఉన్న అతి ముఖ్యమైన ప్రత్యేకత ఇక్కడ అందించే ప్రసాదం. సాధారణంగా ఆలయాల్లో పులిహోర, లడ్డు, చక్కెర పొంగలి వంటి ప్రసాదాలను అందిస్తారు. కానీ శ్రీ భూ వరాహస్వామి ఆలయంలో స్వామివారి పాదాల చెంత ఉన్న పవిత్ర మట్టిని ప్రసాదంగా ఇస్తారు. భక్తులు ఆ మట్టిని ఎంతో పవిత్రంగా భావించి ఇంటికి తీసుకువెళ్తారు. దానిని తమ ఇంట్లోని పూజా మందిరంలో భద్రపరుచుకుంటారు. ఈ పవిత్ర మట్టిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల భూమికి సంబంధించిన వివాదాలు పరిష్కారం అవుతాయని, కోర్టు వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని భక్తుల నమ్మకం. స్థిరాస్తులు వృద్ధి చెందడంతో పాటు గృహంలో సుఖశాంతులు, ఆర్థిక శ్రేయస్సు కలుగుతాయని విశ్వసిస్తారు. భూమిని రక్షించిన వరాహస్వామి పాదాల చెంత ఉన్న మట్టిని ప్రసాదంగా స్వీకరించడం ఈ క్షేత్రంలోని ప్రధాన ఆధ్యాత్మిక సాంప్రదాయంగా కొనసాగుతోంది. మొత్తంగా సికింద్రాబాద్ మోండా మార్కెట్లోని శ్రీ భూ వరాహస్వామి ఆలయం భూ సంబంధిత సమస్యల పరిష్కారాన్ని కోరుకునే భక్తులకు ప్రత్యేక ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. భూదేవి సమేతంగా దర్శనమిచ్చే వరాహస్వామి, సుదర్శన ఆల్వార్ సన్నిధి, 11 రోజుల సంకల్ప దీక్ష, రాహుకాల అభిషేకం, సువర్ణ పుష్పార్చన, మట్టిని ప్రసాదంగా అందించే సాంప్రదాయం ఈ ఆలయాన్ని ఎంతో విశిష్టంగా నిలుపుతున్నాయి. మీరు ఆలయాన్ని సందర్శించాలని భావిస్తే పూజా సమయాలు, సంకల్ప దీక్షకు సంబంధించిన నియమాలు, అభిషేక వివరాలను ముందుగానే ఆలయ నిర్వాహకుల వద్ద తెలుసుకోవడం మంచిది. ఇలాంటి మరిన్ని ఆలయ విశేషాలు, ఆధ్యాత్మిక సమాచారం కోసం హరిహర టీవీని ఫాలో అవ్వండి. ఈ వీడియోను లైక్ చేసి
మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం. వరాహ రూపం దైవవరీ